హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. ఈ రోజు వైజాగ్ నుంచి వీణా గారు రాశారు. ఓకే. కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. ఎలా ఉంటుంది రాజు గారు కాకరకాయ ఉల్లికారం కాంబినేషన్? మంచి కాంబినేషన్ అండి. సో అంటే కాకరకాయ మనకు కొంచెం చేదుగా ఉంటుంది కదా. సో ఉల్లిపాయ ఏంటంటే దీంట్లో మనకు మెయిన్ బేస్ గా గ్రేవీ బేస్ లా కొంచెం అలా మనకు వస్తుంది కదా. సో ఇది కొంచెం కమ్మదనం ఉంటుంది. సో ఆ చేదుకు ఈ కమ్మదనం యాడ్ అయ్యి కొంచెం చాలా బాగుంటుంది. రెండు డిఫరెంట్ టేస్ట్లు కాబట్టి బాగుంటుంది అన్నమాట. ఎస్ అండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు 4, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 6, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ముందుగా మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం అండి. ఓకే, సో ఉల్లికారం రెడీ చేసుకోవాలా? సో ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో. ఓకే. సో దీంట్లోనే ఎండుమిరపకాయలు, కొంచెం స్పైసీగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, సో అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. ఎస్. అలాగే కొద్దిగా జీలకర్ర. సో దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో ఇలా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి ముందుగా. సో దీంతో పాటుగా నేను కాకరకాయలని కొంచెం గింజలు తీసేసి ఉప్పు పసుపు వేసేసి ఉడికించి పెట్టేశాను. సో కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశారనమాట. ఓకే. ఓకే, సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాం. సో నూనె వేసుకుని సో ఈ కాకరకాయ ముక్కలు కట్ చేసుకునే మెథడ్ అనేది వాళ్ళ ఇష్టం కదా. అంత పెద్ద సైజ్ వద్దు అనుకుంటే కొంచెం చిన్న పీసెస్ లా కూడా కట్ చేసుకోవచ్చు. అది వాళ్ళ చాయిస్. సో ముందుగా పోపు దినుసులు, సో ఇక్కడ కావాల్సి నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేసాను కదా. అవును. కొంచెం అంటే పచ్చిమిరపకాయ ఘాటు కూడా ఇష్టపడే వాళ్ళు ఆ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇందులో మళ్ళీ మీరు పచ్చిమిర్చి వాడుతున్నారా? ఇక్కడ నేను వాడుతున్నాను కొంచెం. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఓకే. సో పోపు కొంచెం వేగిన తర్వాత సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లికారం వేసేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ అనేవి మనం అలాగే పచ్చిగా తీసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా. అవునండి, ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం బాగా వేయించుకోవాలి. ఓకే, సో ఇది కొంచెం ఎలాగో వేగాలి కదా. అలాపో చిట్కా చూసేద్దాం రాజు గారు. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొదటి చిట్కా: చర్మానికి వారానికి 2 సార్లైనా కొబ్బరి పాలని అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మంపై పేరుకునే డెడ్ స్కిన్, ట్యాన్ అన్నీ తొలగిపోయి చర్మం మృదువుగా ప్రకాశవంతంగా ఉంటుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? ఓకేనండి. సో ఆయిల్ అంతా కూడా బాగా అబ్జర్వ్ అయిపోయి కొంచెం కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు. సో అక్కడ మనం ముక్కల్లో కూడా కొంచెం వేసుకున్నాం. అవును. సో ఇక్కడ గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు. సో ఇది కూడా మనం ముక్కల్లో వేసుకున్నాం కొద్దిగా. సో ఇక్కడ కూడా కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలి.
సో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయ కాకరకాయ ముక్కలు. సో అదంతా ఆ ఉల్లికారం అంతా కూడా కాకరకాయకి బాగా పట్టేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కదా రాజు గారు. ఎస్ అండి. ఓకే, కాసేపు మూత పెట్టేసిద్దామండి. ఇంక ఇందులో వాటర్ ఏం అక్కర్లేదా? అక్కర్లేదు. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఏదన్నా మిక్స్ అవ్వకపోతే బాగా మిక్స్ అయిపోతుంది కదా వాటర్ వేసుకుంటే. ఎస్ అండి. చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, కొంచెం దగ్గర పడిపోయింది. సో కొంచెం ధనియాల పొడి అండి. ఓకే, అలాగే కొద్దిగా వాటర్ ఇస్తారా? మంచి గుమగుమలు వస్తున్నాయి రాజు గారు. ఎస్. ఈ ధనియాల పొడి కూడా కొంచెం యాడ్ అయ్యాక ఫినిషింగ్ అనేది వచ్చింది, బాగుంది. సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమే కదా. ఎస్ అండి. సో వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. ఓ, అన్నంలోకి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ. సో అలాగే మనం రోటీలో కూడా తీసుకోవచ్చు. అంటే మనకు ఈ గ్రేవీ బాగానే ఉంటుంది. సో ఈ పీసెస్ కూడా కొంచెం మగ్గాయి కదా మసాలా కూడా. అవును. సో కొంచెం లైట్గా మనకి ఎండింగ్లో అలా చిరు చేదు తెలుస్తూ చాలా బాగుంటుంది. ఓకే, సో ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర అండి. సో కాకరకాయ ఉల్లికారం రెడీ అండి. ఓకే, వేడివేడిగా కాకరకాయ ఉల్లికారం రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. కాకరకాయ ఉల్లికారం తయారు చేసుకునే విధానం. ముందుగా కాకరకాయలను తరిగి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు పసుపు ఉడికించిన కాకరకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ ఉల్లికారం రెడీ.